హాస్టల్లో సరైన వస్తువులు లేక నాణ్యమైన ఆహారం, హాస్టల్ పైకప్పు పెచ్చులు ఊడిపడడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని హాస్టల్ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే దుర్భషలాడుతూ తమను కొడుతున్నారని శామీర్పేట మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు శామీర్పేట పోలీసులను ఆశ్రయించారు. పాఠశాల విద్యార్థులు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా హాస్టల్లో అన్నంలో పురుగులు రావడం, బాత్రూంలకు డోర్లు లేకపోవడం, నీటి సమస్య ఉండడం, పైకప్పు ఊడిపడడం, హాస్టల్ పూర్తిగా శిథిలావస్థకు చేరడం వంటి సమస్యలపై హాస్టల్ వార్డెన్కు ఫిర్యాదు చేస్తే తమపై దుర్భషలాడుతూ ఇష్టానుసారంగా కొడుతున్నారని వాపోయారు. పలుమార్లు వార్డెన్పై ఫిర్యాదు చేసిన హాస్టల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో శామీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని విద్యార్థులు తెలిపారు. విద్యార్థుల సమస్య తెలుసుకున్న పోలీసులు హాస్టల్ను సందర్శించారు. హాస్టల్ విద్యార్థులకు పోలీసులు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బిల్డింగ్ చెట్లు వస్తున్నాయి, బిల్డింగ్ కూలిపోతుంది, ఈరోజు ఇక్కడ మన కుత్బుల్లాపూర్, చార్మినార్ అండ్ హైదరాబాద్ రెసిడెన్షియల్ మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ అండి. ఇక్కడ విద్యార్థులు కొంతమంది మన షామీర్పేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడ కొంచెము టీచర్స్లో వల్ల ఇబ్బంది, ఇంకా భోజనం కూడా సరిగా పెట్టట్లేదు, పురుగులు వస్తున్నాయని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ, నా పేరు ఝాన్సీ రాణి, డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్, మేడ్చల్ మల్కాజ్గిరి. నేను, డిఎస్ఓ గారు, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్, ఆర్సీఓ గారు, మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. పిల్లలు కూడా అదే, అంటే గత 1-2 వారాల నుండి పురుగులు వస్తున్నాయి భోజనంలో, ముఖ్యంగా మిల్ మేకర్లో అది అని చెప్పారు. నేను ఇప్పుడు రైస్, డిఎస్ఓ గారు, మేము రైస్ కూడా ఇప్పుడు రైస్ అండ్ ఫుడ్ ప్రొవిజన్స్ ఇప్పుడు వెరిఫై చేశాము. మరి ఇప్పుడు పిల్లలు కూడా ఇక్కడ మెస్ కమిటీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇక్కడ మట్టుకు ప్రొవిజన్స్లలో పురుగులు లేవు. ఇప్పుడు అది చూడడం జరిగింది. ఎక్కడైనా ఉంటే ఇంకా కొంచెం క్లీనింగ్ కూడా ప్రాబ్లం ఉంది అని అన్నారు. నేను వెరిఫై చేశాను. బట్ ఎక్కడైనా ఏదైనా ఉంటే ల్యాబ్సెస్ ఉంటే మేము వెరిఫై చేసేసేసి ఇంకా ముందు వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా చూస్తాము. మెయింటెనెన్స్లో అంటే వాళ్ళ టీచర్స్ గురించి కొంచెం చెప్పడం జరుగుతుంది. వారితో మాట్లాడి, సెక్రటరీ గారితో మాట్లాడి, వాళ్ళకి ఎవరైతే ఇబ్బంది కలిగిస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, స్టూడెంట్స్కి ఇబ్బంది కలగకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాం. అది అదే అంటున్నారు. ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ కమిటీస్ అన్ని కూడా వేయడం జరిగింది. ఫుడ్ కమిటీ, ఇప్పుడు విఘ్నేష్ అని మెస్ కమిటీ కానీ, శానిటేషన్ కమిటీ కానీ అది వేయడం జరిగింది. మరి ఎక్కడైనా ఏమన్నా ఇబ్బందులు ఉంటే మట్టుకు వీటి ఇంబడే వాళ్ళని తొలగించేసేసి పిల్లలకి ఇప్పుడు 10th క్లాస్ టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. 100 days షెడ్యూల్ ఉంది కాబట్టి వాళ్ళందరూ పీస్ఫుల్ గా చదువుకునే వాతావరణాన్ని. అటువంటిది ఏమీ ఉండదు. వాళ్ళందరికీ కూడా మా హయ్యర్ అఫీషియల్స్ అందరికీ కూడా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా ఇమ్మీడియట్లీ మాకు ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అదే విధంగా మా కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అటువంటి టార్గెట్ అన్నది అసలే ఉండదు.